చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు, కానీ క్రైస్ట్ అంటే ఏంటో వాళ్ళకి సరిగా తెలియదు. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ కన్నారు తప్ప ఏం చెప్పరు చెప్పండి వాళ్ళకి, క్రైస్ట్ గురించి చెప్పరు. మరి ఏం చెప్తారు? ఆ సొక్కేసుకొని ఫ్యాంట్ మీదకి అని చెప్తారు, సరే అంజిలా ఉంటావు అని చెప్తారు. అది వేసుకోరా, ఇది చేయరా, ఇలాంటి ముచ్చట్లు చెప్తాం మనం. అలా ఉండాలి నాన్న, బయటకు వెళ్ళినప్పుడు ఈ బట్టలు వేసుకోవాలి నాన్న, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తినాలని అన్నీ చెబుతావు, అన్నీ మాట్లాడుతావు, మార్కులు ఇస్తూ వస్తావు, అన్నీ చూస్తావు. ఒక గంట నీ బిజీ లైఫ్లో నీ పిల్లలకు కేటాయించకపోతే ఏమవుతావు? అక్కడ ఒక 10 మంది ఈ మాట నేను అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి, వాళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించిన వాళ్ళు మనం అయిపోతాం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే పిల్లలంటే నువ్వు మనవాళ్ళ వరకు బతకాలన్నా, నీ పిల్లలు మనవాళ్ళ వరకు మనవరాల వరకు బతకాలి అంటే వాళ్ళ ఆయుష్ రేఖ బలముగా, ఆ రేఖ అంటున్నా ఏమి ఇబ్బంది పడకండి, వాళ్ళ ఆయుష్కాలం బలముగా ఉండాలి అంటే మీరు ఎవరిలో ఉండాలి చెప్పండి? అది